గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ ప్రకాష్. అవును, వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు. ప్రేమ ఎప్పుడు మొదలవుతుందో ఎలా పుడుతుందో ఎవరికీ తెలియదు. ఇవన్నీ సినిమా టైటిళ్ళు, సినిమా డైలాగులు మాత్రమే. నిజంగా ప్రేమ ఎప్పుడు పుడుతుంది, ఎలా పుడుతుంది, ఎవరెవరి మధ్య పుడుతుంది, ఏ వయసులో పుడుతుంది అనేది కూడా నిజంగా ఎవరికో కూడా తెలియదు. అటువంటి ప్రత్యక్ష ఉదాహరణే రాజమండ్రిలో జరిగినటువంటి ఒక ఘటన. అలాగే వైఎస్ఆర్ జిల్లాకు చెందినటువంటి గజ్జెల రావులమ్మ 68 సంవత్సరాలు, అలాగే తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం చెందినటువంటి మడగల మూర్తి 64 సంవత్సరాలు. ఇద్దరు కూడా అనాథాశ్రమం సాక్షిగా ఇద్దరు కూడా ఒక్కటవారు. ఇద్దరు కూడా ప్రేమలో పడి పెళ్లి కూడా చేసుకున్నటువంటి పరిస్థితి రాజమహేంద్రవరంలో ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. ప్రస్తుతం రాజమండ్రిలో ఉన్నటువంటి ఈ యొక్క స్వర్ణాంధ్ర అనాథాశ్రమం వద్ద ఉన్నాం. ఈ యొక్క పెళ్లి లేటు 60 వయసు దాటినటువంటి వయసులో వివాహం ఏ విధంగా జరుపుకున్నారు, అసలు ఈ అనాథాశ్రమంలో ఈ యొక్క ఉన్నటువంటి రాజమండ్రిలో ఉన్నటువంటి స్వర్ణాంధ్ర అనాథాశ్రమం వద్ద ఉన్నాం. అసలు పెళ్లి ఏ విధంగా చేసుకున్నారో మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం రాజమహేంద్రవరంలో ఉన్నటువంటి స్వర్ణ ఆంధ్ర అనాథాశ్రమంలో ఉన్నాం. ఇదే అనాథ ఆశ్రమం. ఈ ఆశ్రమంలోనే 6-10 దాటిన వయసులో వివాహం ఆడి అలాగే వాళ్ళు ప్రేమించుకోవడమే కాకుండా పెళ్లి చేసుకున్నటువంటి నవ దంపతులు ఇక్కడే ఉన్నారు. మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇదే అనాథాశ్రమం. ఈ అనాథాశ్రమంలోనే ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులకి ఈ విషయం చెప్పిన నేపథ్యంలోనే ఈ యొక్క ఆశ్రమం నిర్వాహకులు గుబ్బల మనకి రాంబాబు గారికి ఇదే విషయాన్ని చెప్పారు. ఇద్దరు కూడా ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకుంటారు అని చెప్పిన నేపథ్యంలోనే ఇక్కడ ఆశ్రమం నిర్వాహకులు ఎవరైతున్నారో రాంబాబు గారికి చెప్పిన నేపథ్యంలో ఇద్దరు కూడా దగ్గరుండి వివాహం జరిపిస్తున్నటువంటి దృశ్యాలు కూడా చూడొచ్చు. వీళ్ళు మనకి రాజమండ్రి చెందినటువంటి ఎవరైతే ఉన్నారో మనకి మూర్తి గారితో పాటు రావులమ్మ ఇద్దరు కూడా నవదంపతులు ఇద్దరు కూడా వివాహం చేసుకున్నటువంటి పరిస్థితి. ఆశ్రమంలో ఉన్నటువంటి అనాథ ఈ యొక్క వృద్ధులందరూ కూడా వీళ్ళ పెళ్లి పెద్దలుగా ఉండి అందరిని కూడా ఆశీర్వదించే పరిస్థితితో ఉంది. ప్రస్తుతం నవదంపతులు ఇద్దరు కూడా ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఎక్కడ అసలు మూర్తి గారు ఎక్కడి నుంచి వచ్చారు, అసలు ఆయన ఎందుకు వృద్ధాశ్రమంలో చేరవలసి వచ్చింది, అలాగే రావులమ్మతో కూడా మాట్లాడి అలాగే నిర్వాహకులు ఏ విధంగా ఇక్కడ వివాహం జరిపించారు అన్ని విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ఇక్కడ మా మూర్తి గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కంగ్రాట్స్, ఇద్దరు కూడా మ్యారీడ్ లైఫ్, ఇద్దరికి పెళ్లి రోజుల శుభాకాంక్షలు. చెప్పండి, ఏంటి మీరు ఎన్నాళ్ళు అవుతుంది ఈ యొక్క అనాథాశ్రమం చేరుకుని? మీరు 3 నెలలు అవుతుంది. ఇక్కడ వచ్చి నాకు పచ్చిపోతుంది, నాకు కాలేజీ పడుతుంది, నాకు సేవలు చేసింది, అన్ని విధాలు బాగా చేసింది. అంటే ఆవిడని అడిగితే ఒప్పుకుందండి. నేను పెళ్లి చేసుకుంటానంటే చేసుకుంటానండి. నాకు ఎవరు లేదు, నీకు ఎవరు లేదు కాబట్టి చేసుకుందామని. అది ఒకసారి గారి దయ వల్ల మాకు పెళ్ళి అయిందండి. మరి అంతకుముందు నీకు ఎంతమంది పిల్లలు, ఎక్కడ ఉండేవారు, అసలు మీరు ఇప్పుడు ఈ గతంలో ఎందుకు మీకు ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ఎక్కడ ఉన్నారు? నారాయణ 2వ వీధి అక్కడ ఉండే కాపాడు నడిపోయిన నూటి వ్యాపారం చేశానండి. నన్ను వదిలేసి నేను వంటరౌండ్ చేశానండి. నాకు దిక్కులేకుండా అయిపోతే చింటి కూడా దిక్కులేకపోతే సార్ గారు మా ఫ్రెండ్ రామకృష్ణ గారు తీసుకొచ్చి జాయిన్ చేశారండి. సార్ గారి దయ వల్ల మేము బాగానే ఉన్నామండి. అంటే మరి ఈ వయసులో అంటే గత ముందు పెళ్ళి అయింది, మీరు మరి ఇప్పుడు పెళ్లి చేసుకుంటే మరి మీ ఎవరో కూడా అబ్జెక్షన్ పెట్టలేదా మీకు? ఇప్పుడు ఎవరు పెట్టలేదండి. నాకు తోడు ఉండాలి. మనిషికి హాస్పిటల్కి వెళ్తే ఓ మనిషి తోడు లేకపోతే జాయిన్ చేసి ఉంటుంది. అది తోడు చేసి ఏంటి మరి అంటే ఇప్పుడు ఈ విధంగా మరి రావులం పెళ్లి చేసుకున్న వాళ్ళ కుటుంబ సభ్యులు ఆవిడ ఎక్కడ ఏంటనేది కూడా మీకు డీటెయిల్స్ ఏం తెలిసిపోతుంది? ఆవిడ చెప్పింది నాకు నా కొడుకు భర్త అబ్బాయి ఎవరు లేదు, నాకు ఆశ్రమం నాకు దైవం అని చెప్పిందండి. మరి ఎలా ఉందంటే ఇప్పుడు రావులం పెళ్లి చేసుకున్నారు, ఇప్పుడు మీరు ఎలా ఉంది మీ లైఫ్, ఎలా ఉందాం అనుకుంటున్నారు మీరు? బాగుండాలని అనుకుంటున్నానండి. బాగుండాలని కోరుకుంటున్నాను. దేవుడి దయవల్ల ఆ ఇస్తే దేవల మాకు ఉండాలని ఇంతకుముందులాగే బాగా పని చేసుకోవాలనే ఉండాలని. ఓకే, కొంచెం ఆయన పక్షవాతం ఉన్న నేపథ్యంలోనే అతనికైతే ఈ యొక్క ఆశ్రమంలోనే ఉంటూ తనకి సేవ చేసినందుకు గాను రావులమ్మ అయితే ఇద్దరు కూడా ఒకరికొకరు ఇష్టపడ్డారని చెప్తారని ఆయన కూడా సరిగా మాట్లాడలేకపోతున్నారు. రావులమ్మతో కూడా మాట్లాడదాం. చెప్పమ్మా, మీకు ఈ వివాహం చేసుకున్నారు, ఏ విధంగా అనిపిస్తుంది మీకు? నాకు బాగున్నది సార్. నేను సార్ దయ వల్ల ఇక్కడికి వచ్చి 2 సంవత్సరాలు అయింది సార్. కాడికి వచ్చి 2 సంవత్సరాల నుంచి వచ్చి ఇంత 2 మాట కింద పడిపోయినాడు అన్నీ చూసినా సార్.
అందువల్ల నేను అతన్ని నాకు ఎవరు లేరు, నా భర్త లేరు, బిడ్డ లేరు అని చెప్పి నన్ను చేసుకుంటామంటే చేసుకుంటానని చెప్పిన సార్. సార్కి చెప్పి చేసుకుంటామని చెప్పిన సార్. అంటే మీకు ఇప్పుడు అక్కడ పిల్లలు పెళ్ళి అయింది, పిల్లలు ఉన్నారు, అక్కడ ఎవరు లేరా మీకు? తల్లి కొడుకు చనిపోయినాడు, భర్త చనిపోయాడు సార్. చనిపోయాడా? ఇద్దరు చనిపోయాడు. ఎన్నాళ్ళ క్రితం? కొడుకు మా ఇంట్లో చనిపోయి 3వ సంవత్సరం, మా కొడుకు చచ్చిపోయి 5వ సంవత్సరం. మరి అక్కడ మీరు వైఎస్ఆర్ కడప జిల్లా నుంచి మరి ఇక్కడికి ఎలా వచ్చారు? ఇక్కడ ఆశ్రమంలో ఎలా చేరారు? కడప జిల్లా బండి ఎక్కబోయి రాయమండ్రి బండి ఎక్కేస్తున్నారు. అక్కడికి వచ్చే వరకు పోలీసు వాళ్ళు పట్టుకొని ఈ మాదిరి అడిగే వరకు పోలీసు వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ వదిలిపెట్టినారు సార్ నన్ను. అప్పటి నుంచి ఇక్కడే ఉన్నాం సార్ దగ్గర, రైల్వే స్టేషన్ కానీ. రైల్వే పోలీసు తీసుకొచ్చారు? రైల్వే పోలీసు. అంటే ఎక్కడికి వెళ్దాం అనుకున్నారు అసలు మీరు? ఎక్కడికి వచ్చి ఎక్కడ మిస్ అయ్యారు? కడపకి వెళ్ళాలనుకున్నాను, తెలియకుండా రాజమండ్రి ట్రైన్ ఎక్కేసినాను. ఎక్కడ ఎక్కేశారు మీరు? కడపలో ఎక్కేశారు. అక్కడ తెలియక ఆమెను ఎక్కేసినాను. ఇక్కడికి వచ్చి ఏ ఊరంటే రాజమండ్రి అన్నారు. వీళ్ళు పోలీసు వాళ్ళు ఉండి అమ్మ ఇక్కడ ఆడ మనిషి వద్దు అని చెప్పేసి అంటే నేను ఆశ్రమంలో జరుగుతామని చెప్పి వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ వదిలేసినారు సార్. అప్పటి నుంచి ఇక్కడ ఉన్నా. నీకు ఇప్పుడు మీ బంధువులు కానీ మీ ఎవరో లేరా మొత్తం నీకు? ఎవరు లేరు సార్ నాకు. ఒక్కదానే ఉండదు సార్, ఇక్కడే ఉండదు సార్ దగ్గరనే ఉండదు. ఆయనకి ఏమైంది మీకు? ఆయనకి సేవ చేయడం మొత్తం అన్ని కూడా ఏమేమి చేశారు? పడిపోయినాడు సార్, 2 సార్లు కింద పడిపోయి మోకాళ్ళు దెబ్బలు తగిలి రక్తం వస్తుంటే మనసు ఒప్పుకోక సేవ చేసిన సార్. అప్పుడు సేవ చేసిన నుంచి నాకు నువ్వు కావాలంటే నేను నాకు ఎవరు లేరు, నాకు కావాలని చెప్పేసిన సార్. మరి ఇప్పుడు ఈ లేటు అంటే ఇప్పుడు ఈ వయసులో అంటే 60 అంటే 6 దాటేసి మీ వయసు, మరి ఈ సమయంలో పెళ్లి చేసుకుంటారు, అంతలోనే మీకు 4 సంవత్సరాలు ఎక్కువ ఉన్నది, ఎలా ఉంది ఫీలింగ్ మరి? ఎలాగ మనం కష్టపడి సేవ చూసుకోవాలి కదా సార్. అతన్ని వదిలేదానికి లేదు, చూడాలి. ఏదో కష్టం వచ్చినా ఇంకా సార్ దగ్గర నుండి మేము ఏదన్నా చూడాలి సార్. ఇక్కడ ఉన్న ఆశ్రమంలో అందరూ కూడా మీకు పెద్దలుగా మొత్తం అందరూ కూడా ఆశీర్వదించారు? మొత్తం అందరూ ఆశీర్వదించారు సార్. ముందు ఆశీర్వదించారు, మళ్ళీ వీళ్ళందరూ ఆశీర్వదించారు సార్. అంటే మీకు ఎప్పుడు మీరు ప్రేమలో పడ్డాం ఇలాగ పెళ్లి చేసుకుంటాను ఎప్పుడు మీరు చెప్పడం జరిగింది? సార్కి ఎలా తెలిసింది మీ రాంబాబు గారికి ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు? మేమే మాదిరి సార్ అని చెప్పి చెప్పుకున్నాం సార్. సరేనని చెప్పేసి చేసినారు సార్. మరి నెక్స్ట్ ఏం చేద్దాం అనుకున్నారు మీరు? నవదంపతులు ఇద్దరు కూడా కొత్తగా పెళ్ళి అయింది, ఇద్దరికి 6 వయసుల దగ్గర. మరి ఏం చేస్తారు నెక్స్ట్? మీ ప్లానింగ్ ఎలా ఉండబోతుంది? ఆశ్రమంలో అందరికీ మీ సేవ చేయాలి కదా సార్. నేను ఇప్పుడు సార్ అని చేసినప్పుడు సారు ఆశ్రమంలోనే సేవ చేసుకోవాలా. మరి మీ బంధువులు ఈ విషయం అక్కడ తెలిసి మీ బంధువులు కానీ ఎవరు మరి ఏమన్నా అంటేనా మిమ్మల్ని? నాకు ఎవరు అనేవాళ్ళు లేరు సార్. నాకు ఎవరు అనేవాళ్ళు లేరు సార్. ఒకదాన్ని వచ్చి ఇక్కడే ఉండిపోయాను. చూస్తున్నాం, ఇది అనాథాశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ హక్కును చేర్చుకుని ఏదైతే స్వర్ణాంధ్ర అనాథాశ్రమం ఉందో ఇక్కడ ఎంతోమందిని హక్కును చేర్చుకుని, అలాగే ఈ నవదంపతులు ఈ విధంగా వివాహం 6-10 దాటిన వయసులో కూడా పెళ్లి చేసినటువంటి ప్రస్తుతం మనకి ఈ యొక్క నిర్వాహకులు ఉన్నారు. రాంబాగారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆయనతో ఈ యొక్క వివాహం ఏ విధంగా జరిగింది, అసలు ఇక్కడ ఎందుకు వీళ్ళు ఎలా చేశారని మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ వయసులో వాళ్ళకి అంటే వాళ్ళ ఆవిడ చూస్తే వేరే జిల్లా, ఈయన చూస్తే మన తూర్పుగోదావరి జిల్లా, ఇద్దరికి కూడా వివాహం ఏ విధంగా జరిపించారు? వీళ్ళిద్దరూ కూడా చాలా మంచి వాళ్ళండి. ఇక్కడ ఉన్నటువంటి వృద్ధులందరికీ కూడా వీళ్ళు సహాయం చేస్తుంటారు. రామ్లామ్ వచ్చిన దగ్గర నుంచి కూడా మన ఆశ్రమం ప్రాంగణం శుభ్రపరచడం కానివ్వండి, ఇక్కడ ఏ పని ఉన్నప్పుడు కూడా ఆవిడ సొంత పనిలాగా భావించి పనిచేస్తూ ఉంటారు. అలాగే మూర్తి పెరాలసిస్ పేషెంట్, పక్షవాతంతో ఈ ప్రాంగణానికి వచ్చేవాడు. కనీసంగా నడవలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఇక్కడ మన ప్రాంగణంలో చాలామంది ఆయనకి సాయం చేశారు. ముఖ్యంగా రాములమ్మ అతనికి సేవలు చేయడం చూసి మేము కూడా సంతోషపడ్డాం. ఎందుకంటే ఇక్కడ నిర్వాహకులుగా మేము ఇది ప్రభుత్వ నిధుల్లో విదేశీ నిధులతో నడుస్తున్న సంస్థ కాదు, స్థానిక దాతల సహకారంతో నడుస్తుంది. మనకు పెద్ద మెకానిజం లేదు, అంటే ఎక్కువ మంది సేవకులు లేరు, ఎక్కువ మంది ఎవరు కూడా వీళ్ళకి మంచాన పడితే సేవ చేసే అవకాశం మన దగ్గర లేదు. కానీ వీళ్ళలో ఒకరికొకరు సహాయం చేసుకునే ఆ గుణం అయితే నాకు నచ్చింది. వీరిద్దరూ ఇలాగా అనుకున్నప్పుడు ఇద్దరు కలిసిమెలిసి పనులు చేస్తున్నప్పుడు మాకు కూడా అనిపించింది, చాలా బాగా చేస్తున్నారు ఇలా అనిపించింది. ఆల్ ఆఫ్ సడన్ ఒక 2 రోజుల క్రితం వీళ్ళు ఇలాగండి మేము ఇచ్చేస్తామంటే, ఇది మరి మనం కూడా సమాజానికి ఏ విధంగా ఈ సందేశం వెళ్తుంది, మనం ఏ విధంగా దీన్ని చేయాలని తర్జన భర్జన పడిన తర్వాత వారి అభిష్టం మేరకు ఒక తోడు నీడ, ఎందుకంటే వాళ్ళ వయసు రీత్యా చూస్తే ఇది ఒక మానసికమైనటువంటి పరిపక్వతతో కూడినటువంటి ఆ నిర్ణయమని మాకు అనిపించింది. వారికంటే నేను చిన్నవాడిని అయినప్పుడు కూడా నేను నగరంలో ఉన్నటువంటి పెద్దలతో మాట్లాడి, మా వృద్ధులతో మాట్లాడి వారికి ఒక సామాజిక వివాహం దండల మార్పిడి కార్యక్రమం చేస్తే
తోడు నీడగా ఉంటారో ఇది ఆ వయసులో ఉన్న వాళ్ళకి ఒక మారల్ బూస్టప్ లాగా ఉంటుంది. అంటే ఆ వృద్ధాప్యంలో ఒకరినొకరు ఇష్టపడడం అనేది అంటే వాళ్ళ మానసిక స్థితి ఆనందంగా ఉంటుంది. వృద్ధుల ఆనందమయ జీవనం కోసం ఇది అవసరమేమని అనిపించి మేము కూడా నిర్ణయం తీసుకుని వారిద్దరిని ఒకటిగా చేయడం జరిగింది. వారు తోడు నీడగా ఉండాలని మేము సూచిస్తున్నాం. వారికి ఏంటంటే ఆశ్రయంలో వారికి ప్రత్యేకమైన గదులు ఇవ్వలేం, కానీ అందరితో పాటు ఉంటూ వారు ఒకరికొకరు సహకారం చేసుకుంటూ ఈ సంస్థ ఈ సేవా కార్యక్రమంలో పాల్గొనాలని నేను ఆశిస్తున్నాను. అంటే అప్పుడు రావులమ్మ వచ్చి వైఎస్ఆర్ జిల్లా ఎప్పుడు ఎన్నాళ్ళ క్రితం మీ దగ్గరికి రావడం జరిగింది? ఆమె ఏ విధంగా వచ్చింది మీకు చెప్పడం జరిగింది? అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా ఉన్నారా లేరండి? ఓకే, రాములమ్మ గారికి భర్త చనిపోయాడు, ఉన్న ఒకగానొక కుమారుడు కూడా చనిపోవడంతో కుటుంబ సభ్యులు బంధుమిత్రులు ఎవరో ఆదరించకపోవడంతో ఆవిడ వాళ్ళు ఉన్న ఊరు నుంచి కడప వెళ్తే ఓ పని దొరుకుతుంది అనుకున్నప్పుడు ఆ ట్రైన్ కాస్త రాజమండ్రిలో దించేయడం జరిగింది. ఆవిడకి అవిద్యావంతురాలు అవడం వల్ల రాజమండ్రి నగరానికి వస్తే రాజమండ్రిలో మన రైల్వే పోలీసులు మన రాజమండ్రి నగరంలో ఎవరు నిరాశ్రయాలు ఉన్నప్పుడు కూడా స్వర్ణాంధ్ర సేవా సంస్థ ప్రాంగణానికి అప్పగించడం పోలీసులకి ఈ పబ్లిక్కి కూడా అలవాటే. ఆ మిస్తో భాగంగా మన రావులమ్మని ఇక్కడికి అప్పచెప్పడం జరిగింది. వచ్చిన దగ్గర నుంచి ఆవిడ భక్తి శ్రద్ధలతో ఇక్కడ అందరితోని బాగుంటుంది. అందుగురించని ఆవిడ చెప్పినప్పుడు ఆవిడ డేటా ఇన్మేట్ డేటాలో వీళ్ళకి సంబంధించిన వివరాలు చూస్తే ఎవరూ లేరు. అలాగే మూర్తికి కూడా భార్య మరణించింది, కుమారుడు వేరే ఊరు వెళ్ళిపోయి పని చేసుకున్నాడు, కానీ తండ్రిని చూసే ఇది లేదని ఆయన్ని జాయిన్ చేసిన వాళ్ళు చెప్పారు. అయితే మాకున్నటువంటి ఈ చిన్న ప్రాంగణంలో ఎవరైతే ఈ వృద్ధులు వస్తారో, నిరాశ్రయాలు వస్తారో, ఆదరణ లేని వాళ్ళు వస్తారో వారిని వీళ్ళంత వరకు హక్కును చేర్చుకుని వాళ్ళకి సేవలు అందించి మరలా వారు ఆరోగ్యం కోలుకునేలాగా చేయడం, వాళ్ళకి ఆసుపత్రికి పంపించడం అన్నీ చేస్తూ ఉంటాం. దాంట్లో భాగంగా వాళ్ళు చెప్పినప్పుడు మాకు కూడా ఇది ఒక ప్రత్యేకమైన పరిస్థితే. మేము కూడా నిర్ణయం తీసుకోవడానికి తటపాయించాం, కానీ వీళ్ళు నిజమే వాళ్ళు జెన్యూన్గానే వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. ఈ వయసులో వాళ్ళకి ఏముంటుంది కానివ్వండి అని చెప్పేసి మేము ఇది ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. అంటే మరి ఈ వయసులో అంటే మన సాధారణంగా వాళ్ళకి రెండో మ్యారేజ్ కింద లెక్క ఈ వయసులో మరి చేయడం అంటే కొంతమంది అబ్జెక్షన్లు కూడా పెడుతుంటారు. అటువంటి పరిణామాలు మరి ఎలా ఫేస్ చేయాలంటారు? మరి అంటే యాక్చువల్గా ఇదేంటంటే వీళ్ళిద్దరినీ ఒకటి చేయడం అనేది ఒక మానవీయ కోణంలో మేము చేయడం జరిగింది. ఏ వయసులో వారికైనా సరే ఒంటరి జీవితం అనేది నరకం. మనం ఒంటరిగా మన కుటుంబం ఊరికి వెళ్ళినప్పుడు మనం ఒంటరిగా ఇంట్లో పడుకోవాలనుకుంటే అర్ధరాత్రి దాటిన నిద్ర పట్టిన సంఘటనలు నేను వ్యక్తిగతంగా రుచి చూసా. మరి వీళ్ళు అతనికి ఏమంటే ఈరోజు మీరు ప్రభుత్వ ఆసుపత్రికి ఒక పేషెంట్ వెళ్ళాలంటే ఒక అటెండెంట్ ఉండాలనేది రూల్ ఉంది. మూర్తి చెప్పిన దాంట్లో ఒక మానవీయ కోణం పెట్టి నేను ఆసుపత్రికి వెళ్ళాలన్నా నా పక్కన మనిషి కావాలంటున్నారు. నా కోసం ఎవరు వస్తారు? నాన్న వాళ్ళు లేరు కదా, ఆమె నాని నేను అనుకుంటే ఆమె కోసం నేను, నా కోసం ఆమె వస్తుందని చెప్పేసి మూర్తి చెప్పడం నాకు బాగా హార్ట్ టచింగ్ అనిపించింది. నిజమే, వాళ్ళు ఏదైతే ఆలోచన చేస్తున్నారో అది నిజాయితీతో కూడుకున్నటువంటి ఆలోచన. ఒకరికొకరు తోడు ఉండడం అయితే తప్పు కాదు. ఈ సమాజానికి కూడా మనం అభ్యర్థిద్దాం. మ్యారేజ్ పర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు. అంటే పెళ్ళిళ్ళు అవన్నీ స్వర్గంలో నిర్ణయిస్తారని. అంటే ఈమె ట్రైన్ మిస్ అవ్వకపోవడం, ఇక్కడ రాజమండ్రి రావడం, వీళ్ళిద్దరూ ఒక రాజమండ్రి ఒకటా కావడం, ఇది పరిణామం ఎలా చూడాలంటారు? ఇది మాకు కూడా చాలా కొత్త ఎక్స్పీరియన్స్ ఇది యాక్చువల్గా. అంటే ఈ 27 సంవత్సరాల స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమం లేదా స్వర్ణాంధ్ర సేవా సంస్థ ప్రస్థానంలో మాకు అత్యంత క్లిష్టమైనటువంటి ఒక ప్రత్యేకమైన పరిస్థితి. నిజమే, అంటే వివాహాలు స్వర్గంలో నిర్ణయించబడతాయి అనేది నిజమే, ప్రత్యేకమే. వీళ్ళిద్దరూ యాక్చువల్గా దే వర్ ఫ్రమ్ డిఫరెంట్ కమ్యూనిటీస్, డిఫరెంట్ రిలీజియన్స్, బట్ నవ్ అండ్ దెన్ దే వర్ బిలీవింగ్ గాడ్, జీసస్ క్రైస్ట్ని వాళ్ళు నమ్ముకుంటున్నారని నాకు తెలిసింది. దానికి వీళ్ళ వివాహం చేయాలనుకునే సమయానికి ఒక పాస్టర్ గారు రావడం అనేది మేము నిజంగా భగవంతుని ఆశీస్సులు ఉన్నాయేమో, వాళ్ళ అభిష్టం అనేది చాలా బలంగా ఉంది. ఒకరికొకరు తోడు నీడ కావాలని, అంటే వారి జీవితంలో ఎప్పుడూ అనేక ఇబ్బందులు పడి ఈ వయసుకు వచ్చి ఉంటారో, ఈ వయసులో వాళ్ళు ఒకరినొకరు కోరుకున్నారంటే నిజంగా ఇది స్వర్గంలో దేవతలు దేవుళ్ళు నిర్ణయించిన వివాహంగానే మేము భావిస్తున్నాం. నిజం. అంటే ఇప్పుడు ఏ విధంగా జరిపించారు? ఏ రోజుని మొత్తం వీళ్ళందరికీ జరిపించారు, వాళ్ళకి కొత్త బట్టలు కూడా ఇచ్చారని కూడా విన్నాం. ఎలా జరిపించారు? ఇది నిన్ననే నాకు 2 రోజుల క్రితం తెలిసింది. నిన్న ఏమనుకున్నామంటే భోజనాలు అయిన తర్వాత వీరి కోసం దండలు తెప్పించి మార్పించాలని మేము అనుకుంటున్నాం. ఇక్కడ మన దగ్గర పనిచేస్తున్న ఒక ఎంప్లాయీ తాలూకా వాళ్ళ బావగారు ఈ ఆశ్రమం చూడడానికి వచ్చారు. ఈయన ఎప్పుడైతే వీళ్ళ దండలు మార్పించాలని మేము అనుకుంటున్నామో ఆయన వచ్చారు సడన్గా. వచ్చినప్పుడు ఆయన రిక్వెస్ట్ పెట్టాం, వీరిద్దరూ కూడా దేవుణ్ణి నమ్ముకుంటున్నారటండి, ఒక చిన్న ప్రేయర్ చేసేయండి, మీకు ఏమైనా అభ్యంతరం అంటే లేదండి, చాలా మంచి కార్యక్రమం ఇది,
వయసుకి సంబంధం లేదు. పెళ్ళి అనే దానికి వివాహంలో వయసు అనేది అసలు కాదు, అది సంఖ్య మాత్రమే. వారిద్దరూ అభీష్టాన్ని మనం గౌరవించాలి. ఖచ్చితంగా నేను వారికి చేస్తానని చెప్పేసి ఆయన దండలు మార్పించి ఆయన ఆశీస్సులు ఇవ్వడం జరిగింది. ప్రత్యేక ప్రార్థనలు కూడా చేసాం. అలాగే వీరి కోసం ఇది ఏదైనా వేడుక అనేది వేడుకే, వయసు అనేది సంఖ్య అని అనుకున్నప్పుడు వీరితో అందరికీ కేక్ కట్ చేయించాం, మిఠాయిలు పంపిణీ చేసాం, వీళ్ళందరి చేత అందరికీ తువ్వాలు ఇప్పించాం, వీళ్ళకి నూతన దుస్తులు ఏర్పాటు చేసాం. అంటే ఒకళ్ళు కోరుకుంటే, అంటే ఆనందమయ జీవనానికి ఒక మనిషి ఏమి కోరుకుంటాడో అలాంటి ఆ వాతావరణాన్ని స్వర్ణాంధ్ర సేవా సంస్థ క్రియేట్ చేయాలనేది నా భావన. అందుకని మేము అలా చేయడం జరిగింది. అదంతా మామూలుగా కాకతాళీయమే, ప్లాన్డ్గా చేసింది కాదు. వారు అదృష్టవంతులు. వారు వారికి ఏదైతే జరగాలనుకున్నారో పెళ్ళి వాళ్ళకి జరిగినప్పుడు ఎలా జరిగిందో తెలియదు, కానీ మేము చేసినప్పుడు ఇది నిజంగా దేవతల ఆశీర్వచనాలతో జరిగిందని మేము అనుకుంటున్నాం. అంటే ఎంతమంది ఉన్నారు మీ ఆశ్రమంలో ప్రస్తుతం? ఎంతమంది వీళ్ళు అంటే పిల్లలుండి వదిలేసిన తల్లిదండ్రులు కావచ్చు, తల్లులు కావచ్చు, ఎంతమంది ఉన్నారు మీ దగ్గర? సుమారు 30 మందిగా మన దగ్గర ఇక్కడ నివాసం పొందుతున్నారు. భోజనాలకైతే 100 మందికి పైబడే పగటిపూట భోజనాలు పెడతాం. దీంట్లో అందరూ ఒంటరి జీవులు కాదు. ఇప్పుడు మూర్తికి కుమారుడు ఉన్నాడు, కానీ నిరాదరణ గురైనటువంటి మూర్తి ఆశ్రమాన్ని ఆశ్రయించాల్సి వచ్చింది. రావులమ్మకైతే ఎవరు లేరు. అలాగే చాలామందికి ఏంటంటే ఎవరో ఒకరు ఉంటారు, కానీ మన అరిస్టాటిల్ చెప్పిన మానవుడు సంఘజీవి కాస్త మానవుడు స్వార్థజీవి అవడంతో ఏమైందంటే ఒంటరి వృద్ధుల్ని లేకపోతే వృద్ధుల్ని పిల్లలే బలవంతంగా బయటికి నెట్టివేసే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇలాంటి స్వర్ణాంధ్ర సేవా సంస్థలు లాంటి సంస్థలు అనేక సంస్థలు వీరి కోసం పనిచేస్తున్నాయి. మా దగ్గర ఉన్న వాళ్ళు 30 మందిలో 20 మందికి పిల్లలు ఉంటారు, 10 మందికే ఒంటరి జీవులు ఉంటారు. ఎవరో లేకుండా ఉన్న వాళ్ళు ఎవరో కూడా ఈ భూమి మీద ఉండరని చెప్పేసి నా భావన. అంటే వీళ్ళకి చూడొచ్చు, మనకి అందరూ కూడా అభినందనలు తెలియజేస్తున్నారు. చాలామంది వస్తున్నారు పెళ్ళికి, మనం చూస్తున్నాం రియల్గా వచ్చి వాళ్ళందరూ కూడా వాళ్ళకందరూ కూడా నూతన వధువరులకి విశేష కూడా తెలియజేస్తున్నారు. గిఫ్ట్లు కూడా తెచ్చారని చూస్తున్నాం. అవి కూడా చూడొచ్చు, ప్రత్యేకంగా చూడొచ్చు. నూతన వధువరులకి ఇప్పుడు వీళ్ళకైతే గిఫ్ట్లు కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం ప్రత్యక్షంగా చూస్తాం. ఈ విధంగా మొత్తం ఇలా అభిప్రాయాలు కూడా తెలుసుకుందాం. సార్ చెప్పండి, అంటే జనరల్గా ఏ విధంగా చూడాలి ఇలా? 15 సంవత్సరాలుగా స్వర్ణాంధ్ర సేవలు చూస్తున్నాను, కరోనాలో చూశాను. ఇది చాలా ప్రత్యేకంగా చాలా బాగుంది. ఒకరు తోడు నిజంగా ఈ వయసులో అవసరం. దీన్ని ఇనిషియేటివ్గా తీసుకొని వీళ్ళు పెళ్లి జరిపించిన స్వర్ణాంధ్ర రాంబాబుకి ప్రత్యేక ధన్యవాదాలు. నన్ను ఇందులో పాల్పంచుకొని చేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అంటే ఇది కొన్ని రకాలుగా బయట రకరకాలుగా అంటారు. ఆయన అయితే మానవతా దృక్పథంతో వీళ్ళిద్దరు కూడా ఒకరికి తోడు కావాలనే ఉద్దేశంతో చేసినట్టే, అండ్ ఆయనకి ఆరోగ్యం బాగోకపోవడంతో తోడు ఉండాలనే ఉద్దేశం చేశారు. కానీ ఆయన్ని ఈ విధంగా సేవా సంస్థని తప్పుగా మాట్లాడే అవకాశం కూడా ఉంటుంది కదా, దాన్ని బయట వరకు మీరు ఏ విధమైన సందేశం చెప్పారు? ఏమండి, ప్రతి దాంట్లోనూ ప్రతి కాయిన్కి 2 రకాలు ఉంటాయి. బొమ్మ బొరుసు ఉంటుంది, ప్రతిదీ మంచి చెడు ఉంటుంది. ఈ వయసులో ఆవిడకి ఆయనకి ఒక తోడు అవసరం. అది ఆడ మగ అని చూడక్కలేదు, ఒక మనిషి సాయం అని మానవతా దూతం చూస్తే చాలా మంచిది. అంతే. థ్యాంక్ యూ. చెప్పండి, మీ అభిప్రాయం చెప్పండి. ఈ వయసులో తోడు అనేది అందరికీ అవసరం అండి. అయితే మెయిన్ ఆడవాళ్ళు అనేది పాపం ఎలాగైనా వాళ్ళు బ్రతకగలరు. కానీ ఆయన గురించి పాపం ఆవిడ ఆలోచించి ఈవిడ ఆ నిర్ణయం తీసుకోవడం నిజంగా చాలా హర్షణీయం అండి. దానికి రాంబాబు గారు దీనికి వాళ్ళకి తోడుగా నిలబడడం అసలు ఇటువంటిది ఎప్పుడు నేను చూడలేదు, ఫస్ట్ టైం చూడడం. కాబట్టి మేము అందరం కూడా చాలా ఆనందిస్తున్నామండి. ఈ వయసులో ఆయనకి వాళ్ళిద్దరూ ఒకటైనందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. డౌట్ అంటే మిగిలిన వారు కూడా ఈ దోవలో ఏమన్నా ఇదవుతే మరి మీ పరిస్థితి, మరి వీళ్ళందరూ కూడా మిగిలిన వాళ్ళు కూడా చేస్తారా? అంటే రాజమండ్రి అనేది సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం గారు వితంతు వివాహాలను జరిపించినటువంటి ఒక చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి నగరం ఇది. ఏమో ఇప్పుడు ఉద్యోగరీత్యా ఈ ఊరు వచ్చినటువంటి నేను ఇలా ఒక ఆశ్రమం పెడతానని కానీ ఇలా సేవలు అందిస్తాను కానీ నేను ఎప్పుడు కూడా కలలో ఊహించలేదు. ఇదంతా భగవత్ సంకల్పమని నేను నమ్ముతాను. ఈ ప్రజానీకానికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను, ఇలాంటి ప్రోత్సహించాలా లేదనేది సమాజం కాలగమనంలో నిర్ణయాలు జరుగుతూ ఉంటాయి. మేమైతే చేసింది మంచి, లేకపోతే మేము చాలా మంచి పని చేసామని మేము సమర్థించుకుంటలేదు. కానీ వయసు రీత్యా వచ్చినటువంటి మార్పుల్లో ఒక మనిషి తోడు నీడగా ఉండడం అనేది చాలా అవసరం. మనం యుక్త వయసులో ఉన్నప్పుడు ఉద్యోగ రీత్యా లేకపోతే వ్యాపార రీత్యా లేదా మనకు ఉన్నటువంటి పనులు ఒత్తిడి రీత్యా జీవితాన్ని సమంగా మనం ఎంజాయ్ చేయట్లేదు అనేది అందరికీ తెలిసిన సత్యమే. మరి వృద్ధాప్యంలో
పలకరించే దిక్కు లేక, మాట్లాడే దిక్కు లేక ఒంటరిగా గడుపుతున్నటువంటి జీవులు ఈ ప్రపంచవ్యాప్తంగా వృద్ధులు ప్రత్యేకమైన ఇబ్బందులు గురవుతున్నట్టు మరి వృద్ధుల మీద అధ్యయన సంస్థలు చెప్తున్నాయి. మేము చేసిన దాంట్లో నిజమే ఇలాంటి వయసులో ఇంకెవరైనా వస్తే వాళ్ళకు ఉన్నటువంటి ప్రత్యేకమైన పరిస్థితులు అర్థం చేసుకుని అటు కుటుంబాలకు అటు ఇటు కూడా ఎలాంటి ఇబ్బందులు లేవంటే ఇలాంటి వివాహాలు భవిష్యత్తులో చేయడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. మేము కూడా ఇది ఒక కొత్త ఇనిషియేటివ్గానే మేము భావిస్తాం. ఎందుకంటే దీంట్లో ఎక్కడ డబ్బు మార్గం లేదు, ఆస్తుల మార్గాలు లేవు, వేరే ఇతరత్ర ఇబ్బందులు లేకపోయినప్పుడు తప్పనిసరిగా ఇలాంటి ఒక న్యూ ఇనిషియేటివ్, ఒక కొత్త దారిలో మేము వెళ్ళడానికి స్వర్ణాంధ్ర సేవా సంస్థ, నగరంలో ఉన్నటువంటి పెద్దలు, పౌర సమాజం సహకారంతో మేము ముందుకెళ్తామని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. చూస్తున్నాం ఇది పరిస్థితి. మ్యారేజ్ ఫర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు. పెళ్ళిళ్ళు అనేవి స్వర్గంలో నిర్ణయిస్తారు. అక్కడ ఉన్నటువంటి అవ్వ ఎవరైతే ఉన్నారో రావులమ్మ, అంటే వైఎస్ఆర్ జిల్లాకు చెందినటువంటి రావులమ్మ, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఆ తాత ఎవరు ఉన్నారో మూర్తి, ఇద్దరు కూడా ఒక్కటయ్యారు. ఈ యొక్క అనాథాశ్రయం సాక్షిగా ఇద్దరు కూడా 6-10 దాటినటువంటి వయసులో ఇద్దరు కూడా వివాహం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అందరూ కూడా అభినందిస్తున్నటువంటి పరిస్థితి. అతని పక్షపాతంతో ఇబ్బంది పడుతున్నటువంటి ఈ యొక్క మూర్తికి, అలాగే ఆ వైఎస్ఆర్ జిల్లా నుంచి ట్రైన్ మిస్ అయ్యి ఇక రాజమహేంద్రవరం ట్రైన్ ఎక్కి ఇక్కడ అనాథాశ్రమంలో హక్కును చేరుకుంది, స్వర్ణాంధ్ర అనాథాశ్రమం. అంటే ఇద్దరిని కూడా ఈ విధంగా అతనికి సేవలు చేసినందుకు గాను ఇద్దరి మధ్య ప్రేమ పుట్టింది. ఆ ప్రేమ కాస్త పెళ్లిగా మారింది. పెళ్లి ఈ రోజైతే వివాహం ఇద్దరు కూడా ఈ యొక్క అనాథాశ్రమంలోనే, పెద్దల సంఖ్యలోనే, అలాగే ఆశ్రమంలో ఉన్నటువంటి వృద్ధుల సమక్షంలోనే ఈ వివాహం అయితే ఎంతో వైభవంగా జరిగిందని చెప్పాలి. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ సతీష్తో ప్రకాష్, RTV, రాజమహేంద్రవరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.